మాటలు చెప్పారంటే మీరు నాగార్జున సాగర్కు కుడి కాలువనేమో జవహర్లాల్ నెహ్రూ కాలువ, ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. లాల్ అవును. బహదూర్ శాస్త్రికి ఎంత విలువ ఉందో మన ఎడమ కాలువ కూడా అంతే విలువ ఉంది. ఎందుకంటే తిరువురు దాకా పోవాలి కృష్ణా జిల్లా వరకు. ఎక్కువ అవును. పోలే, గోదావరి దాటితే ఎక్కువ కదా. అవును. అట్లానే సరస్వతి కాలువ అటు ఆదిలాబాద్ దిక్కు, శ్రీరామ్ సాగర్కు ఇటు మన కాకతీయ కెనాల్ కదా, ఈ రెండు. ఇట్లా ఈ పద్ధతి లేదు కనుక కాళేశ్వరం ప్రయోజనాల విషయం మాట్లాడుతున్నాం కనుక కాళేశ్వరంతో మీరు అన్ని చెరువులు నింపారు, వాగులు బారించారు, భూగర్భ జలాలు పెంచారు, దాని ద్వారా వచ్చింది. అట్లాగే రిజర్వాయర్లు కూడా 141 టీఎంసీల మేరకు నింపుకునే అవకాశం ఉంది. మనకు సామెత ఉంది రాఘవరెడ్డి గారు, ఏమైందంటే మరి రేపు నల్ల రాదంటే మనం ఏం చేస్తాం, ఉన్న నీళ్లను మనం ఒడిసి పట్టుకొని గంగాళాలు, చెంబులు, గిన్నెలు మగ్గు కూడా నింపుకుంటాం కదా. అంటే అవును. రేపు రాదనుకున్నప్పుడు చేస్తాం. కానీ మనకు అవకాశం లేకుండా మొన్నటి దాకా. ఇప్పుడు ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాల్లో మొట్టమొదటి మీరు ఏం చెప్పారంటే వాగులు నింపుకోవడం, చెరువులు నింపుకోవడం, దాని ద్వారా నీళ్లు వారించుకోవడం, అంటే కాలువలు ఆంధ్ర టైప్లో కాకుండా. ఇక్కడ కాళేశ్వరం ప్రయోజనాల్లో మొట్టమొదటి ఈ మీరు 3 బ్యారేజీల తర్వాత ఎట్లా ఈ కొండపోచమ్మ దగ్గర చేరుతాయి ఒకసారి ఆ వివరణ చేస్తే ప్రజలకు అర్థం కావాల్సింది. ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిన, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అసలు 89,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అది ఎగ్జాక్ట్ చెప్పడమే. రెండోది ఏంటంటే 1,00,000 కోట్లు వృధా పోయినాయి అంటున్నారు, మేడిగడ్డ కుంగిబాటుపని. అందుకని కాళేశ్వరం మొత్తం ప్లాన్ ఒక్కసారి వివరిస్తే దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అంటే ప్రాణహిత, గోదావరి కలిసే చోట మేడిగడ్డ బ్యారేజ్ ఫస్ట్ బ్యారేజ్ కట్టారు. అక్కడ ఎందుకంటే మనకి సంవత్సరం పొడవునా నీళ్లు పారుతూనే ఉంటాయి. గోదావరిలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కానీ ఇంకా ఆ పైన ప్రాజెక్ట్ కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్కి వరద తగ్గిపోయింది. దాని కింద కూడా వరద అంటే కొంచెం డౌట్ఫుల్గా మారింది. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసి ఇంకా వ్యాప్కోస్ సంస్థ లాంటి వాళ్ళు ఇంజనీర్లు ఇచ్చిన వాళ్ళ అభిప్రాయం మేరకు, సూచన మేరకు మేడిగడ్డ పాయింట్ డిసైడ్ చేసినారు గవర్నమెంట్. అంటే అదొక విధంగా టెక్నికల్ టీం ఇచ్చిన సజెషన్ బేస్ చేసుకుని అది కట్టారు. అక్కడ నుంచి వివిధ బ్యారేజీలు కట్టారు. దీంట్లో 3 బ్యారేజీలు ఉంటాయి. 3 బ్యారేజీలు నీళ్ళు నింపడం, ఒక పంప్ హౌస్ నుంచి ఇంకొక బ్యారేజీకి నింపడం, ఆ బ్యారేజీ నుంచి పంప్ హౌస్ నుంచి ఇంకొక బ్యారేజీ నింపడం, అక్కడ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు, ఆ తర్వాత మిడ్ మానేరు, ఈ వివిధ రకాల ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. ఎల్లంపల్లి ఆల్రెడీ ఒక 70-80% అంతకుముందు మన తెలంగాణ రాకముందే కంప్లీట్ అయింది. 20 టీఎంసీలు. కానీ అది ఎప్పుడూ అంటే ఫుల్గా యూటిలైజ్ కాలేదు. మనకు తెలంగాణ 2014 వచ్చేపాటికి కూడా మొత్తం వర్క్స్ కాలేవు కాబట్టి, ఇంకా ముంపు పరిష్కారాలు అవన్నీ చేయలేదు కాబట్టి ఎప్పుడు మనం రియలైజ్ కాలేదు దాని బెనిఫిట్స్. కానీ ఈ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని సాల్వ్ చేసేసి ఎల్లంపల్లి కూడా నీళ్లు పంపు చేసుకున్నారు, లేదా పైన వచ్చిన నీళ్ళు ఆపేశారు. అక్కడ నుంచి వివిధ స్టేజుల్లో లిఫ్ట్ చేస్తూ దాంతోపాటే వీళ్ళు కాలువలు తవ్వారు. అంటే ఈ కొత్త ప్రభుత్వం కాలువలు, టన్నెల్స్, కొన్ని చోట్ల గ్రావిటీ ద్వారా సబ్ స్టేషన్స్, మన సొరంగాలు, గాయత్రి పంప్ హౌస్ అంటాం, అది ఎక్కడో ఒక 250 మీటర్ల అడుగున ఉంటుంది అనుకుంటాను. నంది పంప్ హౌస్ చాలా కన్నేపల్లి మొదలు మన మన మేడిగడ్డ తర్వాత పైకి ఉంది. కాళేశ్వరం 3 కిలోమీటర్లు మన కన్నేపల్లి పంప్ హౌస్. అది గోదావరి నది ఇట్లా క్రాస్ పోతుంటుంది. కానీ అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎత్తిపోయగానే ఆ నీళ్లు వెనక్కి వస్తున్నాయి. ఎందుకంటే నది పక్కనే ఉన్న ఒడ్డు నుంచి గ్రావిటీ ద్వారా మొత్తం ఎత్తిపోతుంది కదా, నీళ్లు పైకి ఎత్తిపోస్తే అంటే ఒక పాయింట్ దాకా ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా వెనక్కి వచ్చేసింది. అట్లా వెనక్కి 3 సార్లు అదే జరుగుతుంది. ఆ తర్వాత మిడ్ మానేరు కూడా మధ్యన కూలిపోయింది, మన కొత్త కొట్టుకుపోయింది, మీకు తెలుసు. దాన్ని బాగు చేసుకున్నాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్, తర్వాత అక్కడి నుంచి రంగనాయక సాగర్, అక్కడి నుంచి మనకు మల్లన సాగర్ 50 టీఎంసీలు. మల్లన సాగర్ నుంచి మనం కొండపోచమ్మ, మల్లన సాగర్ నుంచే కొంచెం డైవర్షన్ తీసుకుని బస్వాపురం వైపు పోయేది, పెద్దమల వైపు పోయేది. అట్లాగే ఇప్పుడు కేశవాపూర్ కూడా మనకు హైదరాబాద్కు తాగునీటి కోసం కేశవాపూర్ మొదలు పెట్టలే, కానీ హైదరాబాద్ జవహర్ నగర్ పక్కన డంప్ యార్డ్ ఉంది కదా, దాని పక్కన దాని దగ్గరలోనే ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ప్రాజెక్టులు అనే బదులు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇన్నున్నాయి. అట్లాగే మీకు శ్రీరామ్ సాగర్ పునరుద్ధరణ అంటే సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు పాత విస్తీర్ణాన్ని స్థిరీకరణ ఎట్లా చేస్తారనుకో. స్థిరీకరణ ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఏమంటారు దాన్ని, ఫ్లడ్ కెనాల్లో నీళ్లు నింపితే దాని ద్వారా ఆయకట్టు పారింది. ఆయకట్టు స్థిరీకరణ వరద కాలువ అంటే నీకు శ్రీరామ్ సాగర్ నిండితేనే నీళ్ళు వచ్చే, కెనాల్లో నీళ్ళు వచ్చే అవకాశం కాకుండా ఇలా రివర్స్ ద్వారా నీళ్లు నింపొచ్చు, ఆయకట్టు నీళ్లు అందించనేది ఒక అద్భుతమైన ఆలోచన. వరద కాలం ద్వారా వెనక్కి నీళ్లు మళ్ళించాలి అనేది ఒక అద్భుతమైన ఆలోచన. మానేరు నుంచి శ్రీరామ్ సాగర్ లోపలికి నీళ్లు పంపడం, అది
మనం ట్రెడిషనల్ థింకింగ్ ఏమంటే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావాలి, ఏ నుంచి బీకి పోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే బి నుంచి ఏకి నీళ్ళు వస్తున్నాయి. సామెత ఉంది, నీరు పల్లె మెరుగు నిజం దేవుడేరు. నిజం దేవుడేరు నాకు తెలియదు, కానీ నీరు పల్లె మెరుగుతే అందరికీ తెలుసు. కానీ పల్లం పోయిన నీళ్లను పైకి ఎత్తిపోసే స్కీమ్, అద్భుతమైన స్కీమ్. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇట్లా? లేదు. అంటే మనకు తెలిసినంత వరకు లిబియాలో గడాఫీ ఎడారి ప్రాంతం ఒక 40-50 కిలోమీటర్ల దూరం దాకా పైప్ లైన్లు వేసేసి చాలా అద్భుతంగా చేశారంటారు. దాని తర్వాత అద్భుతమైన స్కీమ్ ఇదే స్కీమ్ తెలంగాణలో, కల్నల్ గడాఫీ లిబియాలో. అదొక ఎగ్జాంపుల్ ఉంది, కానీ దానికి ప్రపంచానికి అంత ఎక్కువ తెలియదు. మన ఇండియాలో ఇట్లాంటి స్కీమ్ లేదు, సౌత్ ఏషియాలో లేదు. ఎంతసేపు మన దృష్టి అంతా కూడా డ్యామ్లు కట్టడము, నీళ్ళు ఆపడం, నీళ్లు కింద గ్రావిటీ ద్వారా పంపించడం. అంతేగాని ఇలా మీకు ఇది ఒక ఎస్ఆర్ఎస్పి అంటున్నారు, వరదకాలు అంటున్నారు కదా, మనకి ట్రెడిషనల్ థింకింగ్ మామూలు ఆలోచన ఏముంటుంది, ఏ నుంచే నీళ్లు బీకి పోవాలి. కానీ మనం ఎప్పుడు బి నుంచి కూడా నీళ్ళు ఏకి రావచ్చు అనే ఆలోచన లేదు. సో దాని ద్వారా మనం ఆయకట్టు స్థిరీకరించాం. అట్లాగే ఇప్పుడు హల్దీ వాగు లాంటి చిన్న వాగులో మంజీరా ఉపనది, అది గోదావరికి మంజీరా ఉపనది, మంజీరాకి చిన్న వాగు హల్దీ వాగు. హల్దీ వాగులో నీళ్లు పసుపేరు మన ఇద్దరం ఒకే జిల్లాకు చెందిన వాళ్ళం కనుక ఉమ్మడి మెదక్ జిల్లాకు మెతుకు సీమ కూడా మనకు పైకి పోతే, మీకు మీ ఊరి నుంచి పైకి పోతే కూడా అంటే మనకు ఆనాడే కాకతీయుల కాలంలోనే గణపురం ఆయకట్టు అంటే పెద్ద ఆయకట్టు. నిజాం పీరియడ్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్తాను. నిజాం పీరియడ్లో కూడా మనకు ఈ చెరువులు వచ్చినాయి, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మీడియం ఇరిగేషన్ అంటారు, మీడియం ప్రాజెక్ట్ అంటారు. మన మేజర్ ఎప్పుడు లేదు. నిజాం సాగర్ కానీ గణపురం లాంటివి కానీ మంజీరా పైన ఇది. సో ఇప్పుడు హల్దీ వాగులో నీళ్లు మత్తడి దుంకి హల్దీ రిజర్వాయర్ ఒకటి కట్టారు. దాని తర్వాత నీళ్లు పోయి మంజీరాలో కలిసి మంజీరా ఫ్లో అయిపోయి శ్రీరామ్ సాగర్లో పడిన రోజులు ఉన్నాయి మనకి. అంటే పీక్ సీజన్లో ఒకప్పుడు చాలా బాగా నడిచిన కాలంలో ఇవన్నీ జరిగినాయి. అంటే శ్రీరామ్ సాగర్కి నీళ్ళ డోకా లేకుండా పోయింది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులు కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు ఆ రోజుల్లో. సో అంటే నీళ్లు రావు, నీళ్లు ఉండవు ఈ ప్రదేశానికి. ఓన్లీ ఏంటంటే వర్షం ద్వారా వచ్చే నీళ్లు మాత్రమే దీనికి వాడుకోగలము. అంతేగాని ఈ ప్రాంతానికి వేరే రకంగా నీళ్లు రావు అన్న రోజుల నుంచి మనం గోదావరిని ఎలా మళ్లించవచ్చు, మళ్లించి ఈ ప్రాంతాన్ని వాటర్ సఫిషియెంట్ రీజన్గా, అంటే మనకి ఉన్న అవసరానికన్నా ఎక్కువ నీళ్ళు వచ్చాయి. అందువల్లే మనము హైదరాబాద్ కూడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాము. మధ్యలో మీరు అన్నట్టు కేశవపూర్ రిజర్వాయర్ కడితే జీనోమ్ వ్యాలీ దానికి నీళ్ళు ఇవ్వగలుగుతాం, డ్రింకింగ్ వాటర్. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక హైదరాబాద్కు నీటి కొరత తీరే పరిస్థితి, ఒక నీటి వలయం సృష్టించారు దానికి, రింగ్ వేసేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ. అంటే దానికి ఉన్న వివిధ గ్రామాలకి మొత్తం ఒక వాటర్ స్కేర్సిటీ లేకుండా ఒక నీటి భద్రత. ఇది మనము ఈ చిన్న లోకల్ పెట్టి పాలిటిక్స్ ఎబో ఆలోచించి, దానికన్నా ఎబో ఆలోచిస్తే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ చెప్తున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నీరు అనేది అత్యంత ఇంపార్టెంట్, తాగునీరు అనేది. అంటే ఈ పాయింట్ ఎవరు హైలైట్ చేయట్లేదు. మిలీనియం గోల్స్ కంటిన్యూషన్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్పష్టంగా నీళ్ళు ఉన్నది, నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నీటి భద్రత అంటాం. తాగునీటి భద్రత ఫస్ట్ ప్రయారిటీ, తాగునీటి భద్రత తర్వాత సాగునీరు. ఆ తాగునీటి భద్రతకి ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉపయోగపడ్డది. మనం లేకపోతే ఇంతకుముందు ఎలా ఉంటుందండి, ప్రతి ఊరికి ఒక బోర్వెల్, ఆ బోర్వెల్ పంపు, దానికి ఒక వాటర్ ట్యాంక్ సపోర్టింగ్, అక్కడ నుంచి నీళ్ళు వదిలేవారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల సమస్యలు ఉండేవి. ఫ్లోరైడ్ సమస్య ముఖ్యంగా, భూగర్భ జలాలు, ఆ బోర్లు ఎండిపోవడము, అది దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంటిగ్రేట్ చేసింది. దీంట్లో దాదాపు ఐ థింక్ 10% ఆఫ్ వాటర్ ఈ మిషన్ భగీరథకి పెట్టారు, ఇయర్ మార్క్ చేశారు. హైదరాబాద్ కూడా 10 టీఎంసీ వాటర్ స్పెషల్గా నీటి కోసం నీటికి అలా 20 టీఎంసీలు ఏమో మనకు పరిశ్రమలకు కేటాయి, ఇండస్ట్రియల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఇది మల్టీపర్పస్ అండి. ఇది కాళేశ్వరం ఒక నారో పర్స్పెక్టివ్ లో చూడడానికి లేదు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ మీకు ఎక్కువ అవుతుండొచ్చు, 90 crores అంటారు కదా, 90,000 crores అయి ఉండొచ్చు. కానీ దీనివల్ల వివిధ రకాల ఉపయోగాలు వచ్చాయి.
రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. తాగునీరు ప్రతి గ్రామానికి తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అంటే అన్ని గ్రామాలకి వచ్చిందని లేను, ఒక 90% గ్రామాలకి తాగునీరు వచ్చింది దీనివల్ల, మిషన్ భగీరథ వల్ల. ఎక్కడి గోదావరి, ఎక్కడి అంటే మెదక్లో ఉన్న ఒక ఊరికి కూడా నీళ్లు రావడం అనేది నల్గొండ దాకా పోయినాయి. చౌటుప్పల్ లాంటి ఫ్లోరైడ్ ప్రదేశంలో కూడా, కానీ హైదరాబాద్ కూడా ఒక పైప్ లైన్ ద్వారా హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి ఒక విధంగా నీటి కొరత లేకపోవడం అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు గోదావరి నుంచి కూడా ఒక పైప్ లైన్ చాలా అయింది, కాంగ్రెస్ హయాంలో మొదలైంది, పూర్తిగా బీఆర్ఎస్ అంటే ఈ పార్టీ వచ్చేది. అది ఎల్లంపల్లి నుంచే. ఎల్లంపల్లి కూడా మళ్ళీ మనకి వాటర్ అష్యూరెన్స్ లేదు అక్కడ. గోదావరి పైనుంచి వస్తేనే నీళ్లు ఉండేవి, చాలా ఇబ్బందులు పడ్డాం కదా. కడెం అయితే కడెము, లేకుంటే గోదావరి పైనుంచి శ్రీరామ్ సాగర్. కడెం చాలా చిన్నది, దానికి అష్యూరెన్స్ లేదు. అట్లాగే దాని ద్వారా అది లేకపోతే కృష్ణా వాటర్, ఈ రెండు పోయినాయంటే మనకి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఆ స్కేర్సిటీని అధిగమించాం మనం. మన సాగునీరే కాకుండా మొత్తం హైదరాబాద్కి నీటి భద్రత కల్పించింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు ఈ వెస్ట్ హైదరాబాద్ హైటెక్ సిటీ, ఈ మొత్తం ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాలో అంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రావడానికి కారణం ఏంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు చూసేది నీటి భద్రత. అది ఉంటే నీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, ప్రజలు కూడా ఇబ్బందులు ఉండేవి. ఎలక్ట్రిసిటీ కన్నా ముఖ్యము మనకి వాటర్ అండి. మిగతా అన్ని సెకండరీ అయిపోతాయి. మీకు తాగడానికి నీరు లేకపోతే ఎన్ని హై రైజ్ కన్స్ట్రక్షన్స్ అయినా దాంట్లో ఉండడానికి ఎవరు ఉండరు. జలమే జీవం అంటాం కదా, జలమే జీవం అయిపోయింది. అది ఒక విధంగా హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ హ్యాస్ నో వాటర్ షార్టేజ్. ముంబై అంటారు, ముంబై ఈజ్ మంచి మెకానిజం ఉంది అక్కడ. ఆ తర్వాత ఉన్నది మన హైదరాబాద్కి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాళేశ్వరం. ఈ మధ్య బెంగళూరు అయితే పూర్తిగా నీటి కొరతతో చాలా కంపెనీలు మూసేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ ఎల్లంపల్లి ఎప్పుడైతే మనం స్టెబిలైజ్ చేసామో, ఈ ఎల్లంపల్లి స్టెబిలైజ్ అయింది కూడా కాళేశ్వరం వల్లనే. వీధి నుంచి వస్తే అట్లా వాడుకోము, కింది నుంచి అవసరమైతే తీసుకుంటాం. సమ్మర్లో ఎప్పుడంటే అప్పుడు మనం నింపుకోవచ్చు. మీరు ఇందాక అన్నారు ఒక రిజర్వాయర్, దానికి అట్లా పెట్టుకున్నాం మనం. ఎమర్జెన్సీలో అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటాం వాటర్. అట్లా కేశవాపూర్ రిజర్వాయర్ కట్టినట్టయితే నీకు వర్షాలు, ఒక సీజన్లో వర్షాలు పడకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ నీటి కొరత ఉండేది కాదు అసలు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. రాఘవరెడ్డి గారు, ఎందుకు బదనామైంది అంటే, ఇప్పుడు కాళేశ్వరం అంటే వేడిగడ్డ 2 పిల్లలు పోగానే మొత్తం కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టుగా మారింది అంటున్నారు. ఇది రాజకీయంగా చూస్తే మన రైతాంగ చైతన్యం కూడా ఏం చేస్తుంది? రైతులకి ఇది అంత విషయం అర్థమవుతుందా? కొంచెం రైతాంగ చైతన్యం గురించి కూడా మాట్లాడండి. మనకు ఆంధ్రకు తెలంగాణకు ఉన్న రైతాంగ చైతన్యం ఏంటిది? అసలు ఎందుకు రైతాంగం ఈ విషయంలో స్పష్టంగా ఈ ప్రాజెక్టు మంచిదని చెప్పలేకపోతుంది? అంటే ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చూస్తే నాగార్జున సాగర్ ద్వారా వచ్చిన హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ చాలా మార్పులు తెచ్చింది, ట్రెమండస్ చేంజెస్ తెచ్చింది. రైతులు బాగా, అంటే పెద్ద రైతులు బేసికల్గా వివిధ రంగాల్లోకి వచ్చారు వాళ్ళు. ఒక వ్యవసాయంలోనే కాకుండా